వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నిర్వాకం వల్లనే రైతుల పంటలకు మద్దతు ధర కరువు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణ. ఏపీలో ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను కాపాడుతాం. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా స్పష్టీకరణ. గుండెగాం పునరావాసానికి చర్యలు చేపడుతున్నాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి వెల్లడి. అధిష్టానం ఆదేశిస్తే కేటీఆర్ ను ఓడించి నా సత్తా చూపుతా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ నిర్వాకం వల్ల తెలంగాణలో రైతుల పంటలకు సరైన ధర లభించడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తప్పు చేశారు కాబట్టే తేలుకుట్టిన దొంగల్లాగా కేసీఆర్ చప్పుడు చేయకుండా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో దుబాయ్ బ్రతుకులు పోకపోగా దుబాయ్ నుంచి శవాలు వస్తున్నాయని, అక్కడ జైళ్లలో ఎంతో మంది తెలంగాణ పౌరులు మగ్గిపోతున్నారని అన్నారు. పేదల ఆకలికి పరిష్కారం చూపించే సత్తా బీజేపీకి ఉందని, పెన్షన్లు, డబ్బులు, బెడ్రూమ్లు, రైతు బంధు, రైతు బీమా, ఇంకా పేదవాళ్లకు అనేక పథకాలు తెచ్చుకుందామని అన్నారు. మొత్తం మైక్ బంద్. వడ్లు 2.5 కిలోలు తీసుకుంటానగా మైక్ బంద్. ఇవాళ మహిళలకు వాళ్ళు 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని వాళ్ళ కింద రావాలంటే మైక్ బంద్. రైతులకు ధరణి ఒక శాపం అంటే వాళ్ళకు మైక్ బంద్. వాళ్ళకి రైతు రుణమాఫీ చేయలేదంటే వాళ్ళకు బాధ. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి. మాటలకు చేతలకు ఎట్లా పొంతన లేదో, కేసీఆర్ మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగేళ్ళు దాటని ఆ చరిత్ర మనం కళ్ళ ముందు చూసాం. కాబట్టి మోసం ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, పదే మోసం చేయడానికి ఆస్కారం లేదు. 2018 ఎన్నికల ముందు ఏ మేనిఫెస్టో అయితే రాసుకున్నారో, డబుల్ బెడ్రూములు, 3,116 రూపాయల వృత్తి, రైతు రుణమాఫీ, ఇట్లా అనేకం చెప్పిండ్రు. ఒక్కటి కూడా అమలు కాలేదు. కాబట్టి ఆనాడు ఆ మేనిఫెస్టో ఆయనకు ఒక భగవద్గీతలా కనబడ్డది, ఒక ఖురాన్లా కనబడ్డది, ఒక బైబిల్లా కనబడ్డది. ఇవాళ మేనిఫెస్టో అంటే ఆయనకు లెక్కలేని తనం వచ్చింది. మేనిఫెస్టో అంటే నాలుకకు తుడుచుకొని పడేసే చిత్తు కాగితం కాదని చెప్పిండు. ఆ చిత్తు కాగితం కాదు బిడ్డ, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పోళ్ళని తేల్చి చెప్పే రోజు ఈ సంవత్సరం వస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, ఇవాళ నాకు తెలిసి కేంద్రం ఎప్పుడు కూడా లేదా ప్రధానమంత్రి ఎప్పుడు కూడా నేనిచ్చిన అని మాత్రం ఎక్కడ అనలే. నాకు తెలిసి నాకు దేశ ప్రజలు ఆస్వాదించి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. వాళ్ళ సేవకుడిగా పనిచేస్తా, వాళ్ళు మెచ్చే పద్ధతిలో పనిచేస్తా. ఆ తదుపరి నా జీవితం హిమాలయాల అనే పద్ధతుల పట్ల వారు ఇప్పటికే ఒక సందేశం ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు నేనే రాజును, నేనే చక్రవర్తిని, నా కుటుంబమే పాలిస్తుంది, నా కుటుంబమే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. మీకు తెలుసు, మంత్రులకి ఏం అధికారం ఉందో నాకెరక, స్పీకర్ గారికి ఏం గౌరవం ఉందో నాకెరక, ఎమ్మెల్యేలు ఏం నడుతుందో నాకెరక. అవన్నీ చెప్పుకుంటే పరుగు పోతుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ రాచరికపు పోకడలను, ఈ దుర్మార్గపు అవినీతి పాలనను అంతమొందించకుండా, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా తెలంగాణ సమాజానికి ప్రశాంతత లేదు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు ఇవాళ చేనేతలు వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఒకరికి 10 మంది 100 మంది అంటారు చూసినా, ఒక దీపం 1000 దీపాలు వెలిగించాలన్నట్టుగా ఒక కార్యకర్త వేలాది కార్యకర్తలని జమ చేసుకొని మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఉమేష్ గారు జైనింగ్ పేర్లు చదవండి. మొట్టమొదటిసారిగా ఉద్యమ రథసారథి, మా అందరికీ ఆదర్శం, గౌరవ పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారు మా గ్రామానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి శుభతరుణంలో
మేము సైతం ఏపీలో ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను కాపాడుతామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా అన్నారు. రాష్ట్రంలో భూమి వక్ఫ్ బోర్డుకు 64,000 ఎకరాలు ఉందని, 28,000 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్ భూములను లీజుకు ఇచ్చిందని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లాలో 250 ఎకరాల వక్ఫ్ భూములను టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆక్రమించారని, ఈ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మౌజాం ఇమాంలకు వేతనాలు పెంచిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు అంతా గట్టిగా తెలుపుతా ఉన్నాను. చూసుకోండి అబ్బా, ఇది అబద్ధం ఏంలే, అబద్ధం మాట్లాడము. వైసీపీ కార్యకర్త, వైసీపీ లీడరు, వైసీపీ ప్రజానాయకుడు అబద్ధం మాట్లాడడం చెప్పి మీకు ఎంత గట్టిగా తెలుపుతా ఉన్నాం. ఎంత రియాలిటీ. 20,000 కోట్లు మాకు ఖర్చు పెట్టాలి లేదా తెలుసుకోండి మీరు. పోనీ అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, జగనన్న చేయూత కానీ, 45 years మహిళలకు కానీ ఇంత చూసుకోండి. ఇవన్నీ కాదేమీ, మాకు రాలేదేమే. నువ్వు కూడా ఖర్చు పెట్టావు కదా 5 సంవత్సరాల్లో. కానీ 3.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని చెప్పి మీకు అంతా గట్టిగా తెలుపుతాడ. పోతే అలాగే దుల్హన్ పథకాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేశాము. అలాగే ఇమాములది స్టార్టింగ్ నుంచి 3.5 సంవత్సరాల నుంచి 3,000 నుంచి 5,000 మోజన్లు చేశాము. ఇమాములకి 5,000 నుంచి 10,000 చేశాము. హజ్ యాత్రకు సహాయం కూడా ఆర్థిక, ఎందుకంటే హజ్ యాత్ర 2.5 సంవత్సరాల హజ్ యాత్ర లేదు, మొన్న స్టార్ట్ అయింది. దానికంతా హజ్ యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు. అలాగే మన ఇమాముల మోజన్లు కూడా ఇల్లు కట్టిస్తామన్నాము. ఇప్పుడు ఇచ్చిన ప్లాట్లలో ఏదైతే అలాట్ చేసామో వాళ్ళ కోసం సపరేట్గా ఇమాం మోజన్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మా మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం చేసామో పూర్తి చేసామా లేదా అని చెప్పి మీకు అంతా గట్టిగా తెలుపుతాను. కాబట్టి ముఖ్యంగా ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, ముఖ్యంగా చాలామంది వచ్చారు క్వశ్చన్ చేయడానికి, వేయండి, నాకేం బాధలే. కానీ ఒక మాట ఏం చెప్తున్నానంటే, పత్రికలు కానీ మన మొన్న కూడా ఉమ్రాకు పోయించిన కాబట్టి అబద్ధం చెప్పేది ఏం లేదు. ఏ శాస్త్రాల్లో కానీ అబద్ధం చెప్పకూడదు, ద్రోహం చేయకూడదు ఉంది ప్రతి ఒక్క శాస్త్రాల్లో. అబద్ధం చెప్పేవాడు, ద్రోహం చేసేవాడు అసలు వానికి దేవుడు అసలు చూడని ముఖం కూడా మీకు అంతా గట్టిగా తెలుపుతాను. కాబట్టి పారదర్శకంగా మీ ముందు చెప్తూ వచ్చినాను నేను. ఏమంటే అల్లాగారి దేవుళ్ళ ఇంతవరకు ఈ అన్యాక్రాంతం ఏ భూమి జరగలేదు, ఒక ల్యాండ్ లీజ్కి ఇవ్వలేదు. మా ఇప్పుడు మిగిలిన 36,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని ఎట్లా లీజ్కి అంటే వదిలేయమంటారా? మా ల్యాండ్ని లీజ్కి ఇచ్చుకోకూడదా? మేము మాకు వచ్చే ఇన్కాన్ని తీసుకోకూడదా? మాకు వచ్చే ఇన్కాన్ని పేదలకు పంచకూడదా? ఏం చేయాలని చెప్పండి, ఏం ఉద్దేశం అని చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళని గట్టిగా అడుగుతాను ఈ మంచి నుంచి. కాబట్టి 36,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దానికి ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి మీ ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ నేసారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కూడా నన్ను చైర్మన్ చేశారు. చైర్మన్ చేసి దాంట్లో మున్సిపాలిటీ నుంచి ఒకరు, మన ఆర్థిక శాఖ నుంచి ఒకరు, వాళ్ళు ఏంటంటే మన బయట 2 ఎక్స్పర్ట్లు ఇతర స్టేట్స్ నుంచి కూడా వాళ్ళని పిలిపించి మీటింగ్లు ఇప్పటివరకు 10 మీటింగ్స్ అయినాయి. ఎట్లా చేయాలా, ఎవరిని పిలవాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిడ్డర్స్ని పిలుస్తున్నామా? మామూలుగా డైరెక్ట్గా ఇస్తలేము. అది కూడా బిడ్డర్ని పిలిపించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీన్ని మొత్తం ఏదైనా పబ్లిసిటీ చేసి మా ల్యాండ్స్ ఏదైతే వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అది కూడా లీజ్ 30 సంవత్సరాలు లీజ్కి ఇచ్చే యోచన కూడా ఉందప్పా. దీంట్లో ఏం సామరస్యం ఏమిలే, ఇది మీరు ఎవరన్నా కనుక్కోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు అంతా తెలుసు, ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో 17 వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. 120 కమిటీలు వేసాము, మజీద్ కమిటీలు. అడగండి, పోయి అక్కడ తెలుసుకోండి, ఉంటారు కదా మీ వాళ్ళు కూడా. పేపర్ విలేకరులందరూ షాడోలు పెట్టి ఆడ ఉంటారు, మాకు తెలియదేమే. అడుగు, 1 రూపాయి అయినా అన్యాయం జరిగిందా, అన్యాక్రాంతం జరిగిందా, మా ల్యాండ్ ఏదైనా పోయిందా? ఎప్పుడుతో ఇంతకుముందు ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్లే కదా ఏలింది. అప్పుడు అడగండి ఎన్ని ల్యాండ్స్ అన్యాక్రాంతం అయిందో. ఇప్పుడు అచ్చం ల్యాండ్ వదలను, 250 ఎకరాలు. సరే, మా వైసీపీ ఎవడో ఉన్న కబ్జా చేసుకుని చూపించు. అన్ని 100 ఎకరాలు ఎవరు చేసినాడు? ఆ వైసీపీ ఎవడు చేయలే. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా మన వైఎస్ఆర్ గారు మన ఆయన IPS ఆఫీసర్ని ఎవరు కాదు, ఇంతకుముందు IPS ఆఫీసర్ని కూడా చైర్మన్గా చేసినాడు ఆయన. చేసి హీనుడు చంద్రబాబు నాయుడు కదా అసలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒత్తాసు పలకాలా, చంద్రబాబు నాయుడు జేబులో పెట్టుకొని పోవాలా, ఏదో మాట్లాడి మా 95%, 99% మైనార్టీలో వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. మీరు ఎంత గిజ్జాలు పెట్టుకున్నా, ఎన్ని గిజ్జి కంటి ఏమేమి చేసినా కూడా మా మైనార్టీస్ మారరు. ఎందుకంటే అటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదేదో కోట్లు 2 కోట్లు అంట. ఈ న్యాయబద్ధంగా ఉంటే కోట్లు చూసుకుంటుందప్ప, నీకెందుకు? ఆ కోట్లు చూసుకుంటా నీకెందుకప్పా? ఏమనే ఎందుకు? మేము దీనికోసం పెట్టాము.
ఏమే ఎందుకు పేపర్లు ఎందుకు వస్తావు? దాని కౌంటర్ ఇవ్వాలా? మధ్య సంబంధం నాదయా? ఏ బాబు, మధ్య సంబంధం నాదే. అదే మధ్య సంబంధం నాది. ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు మాట్లాడండి, ఎవరు ఒక్కరు మాట్లాడండి. ఆయనకు వచ్చి నేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ముంపు గ్రామమైన గుండెగాం పునరావాసానికి చర్యలు చేపడుతున్నామని, ఆ దిశగా పనులను వేగవంతం చేసే పనిలో ఉన్నామని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. గ్రామాన్ని ఆయన సందర్శించి డబుల్ బెడ్రూమ్లలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న ముంపు బాధితులతో మాట్లాడారు. ప్రజలు పలు సమస్యలను కలెక్టర్కి విన్నవించుకున్నారు. అనంతరం కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురికి ఇళ్ల స్థలాలు, పట్టాలు దాదాపు 300 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ప్రజా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ सूर्यवंशी अंसाब देता कंबली रेखा सटला लक्ष्मी साहब इधर तो एमएलए साहब కూడా ఉంటారు. ప్రతి వార్డుకి కూడా స్పెషల్ ఆఫీసర్ వేస్తారు. ఆ స్పెషల్ ఆఫీసర్తో పాటు కౌన్సిలర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ సమక్షంలో పీస్ఫుల్గా జరుగుతుంది. అండ్ మీరు ఏమైనా అభ్యంతరం కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ రోజు. అండ్ మనం నెక్స్ట్ 1 వీక్ 10 days లో కూడా 440 హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి మేము ట్రై టు ఫైనలైజ్ ద బెనిఫిషియరీ. లాటరీ పద్ధతిలో మనం చేస్తాము అది అలొకేషన్ అనేది. వన్స్ మన దగ్గర బెనిఫిషియరీ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత ఆ ఇళ్ళకి మనకి పర్సంటేజ్ ఉంటుంది. ఎన్ని ఎస్సీస్కి ఇవ్వాలి, ఎన్ని ఎస్సీస్కి ఇవ్వాలి, ఎన్ని మైనారిటీస్కి మినిమం ఇవ్వాలి ఉంటుంది. ఆ తర్వాత మిగతావన్నీ కూడా జనరల్లో మనము లాటరీకి ఇస్తాము. సో ఆ లాటరీ ప్రకారము మనము బెనిఫిషియరీ ఫైనలైజ్ చేస్తాము. సో మీ అందరికీ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ బైంసా మున్సిపాలిటీలో అన్ని విధాలుగా కూడా శానిటేషన్ కానీ, ఇక్కడ మనకున్న రోడ్స్ కానీ, హరితహారం కానీ, లేకపోతే పబ్లిక్ పార్క్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇది మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అండ్ బైంసా పట్టణము అభివృద్ధితో పాటు శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలా పూలే నగర్, జుల్ఫికార్ నగర్, ఇట్లా అన్ని వాడలలో ఏదైతే మనం చాలా రోజుల నుంచి జాగాలపై ఉన్నాం. కొందరు ఇల్లు కూడా కట్టుకున్నారు, కొందరు ఖాళీ ప్లేస్ ఉన్నాయి, కొందరు టీన్ సెట్తో రేకులతో కట్టుకోవడం జరిగింది. కానీ వారికి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వకుంటే మరి స్థలం ఉండి కూడా లాభం లేదు. పట్టాలు ఉంటే మనం బ్యాంకు లోన్ పొందవచ్చు. మనకు ఒక హిమ్మత్, ఒక ధైర్యం ఉంటుంది. నాకు పట్టా ఉంది, ఇంత భూమి ఉంది, దీని విలువ ఇంత, మాకు ఒక ధైర్యం ఉంటుంది. మరి దానికోసం పట్టా కావాలని చెప్పి ఇంతకుముందు ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి మన నూతన కలెక్టర్ గారు రాగానే ఇవన్నీ కూడా రివ్యూ చేసి, మీటింగ్ చేసి, ఇటువంటి ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో, వారు చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలతో ఒక మీటింగ్ పెట్టుకుని ఇవన్నీ మొత్తం మన జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వారు నిర్ణయం తీసుకుని ఒక లిస్టు తయారు చేసి మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున మనం ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేటీఆర్ను ఓడించి తన సత్తా చూపుతానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు తెలిపారు. ముస్తాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు గద్దెదించడం ఖాయమని అన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న మంత్రి కేటీఆర్ పతనానికి పోలీసులే ముఖ్య కారణం కాబోతున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు దీటి నరసింహులు, ఆగుళ్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కూడా నేను మొన్న వరంగల్ డిస్టిక్లో రేవంత్ రెడ్డి గారితోనే పాదయాత్రలో పాల్గొన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో వస్తే మేము ఏం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రజలకు పట్ల మాకున్న కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్ర ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం ఏంది
అనే విషయంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే రేపు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల ప్రణాళికలో మేము అన్ని విషయాలు చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా పేద ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో పీడిత తాడిత ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రాన్ని ఆకాంక్షించి మేము బాగుపడతామని కోరుకున్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయగలిగేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి దురదృష్టకర పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా గొంతెత్తి మాట్లాడనీయకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి దౌర్జన్యాలు చేయడం, పోలీసు కేసులు పెట్టండి. దొంగ ఇసుక రవాణా అవుతుంది. ఇక్కడ వేల కోట్ల రూపాయల దొంగ ఇసుక రవాణా రోజులకు రోజులు. దాని వెనుక మొత్తం టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు. ఇవన్నీ మీకు తెలుసు. వాళ్ళని పట్టుకోవడం మీకు చేతనైతే లేదు. కానీ మంత్రి పర్యటనకు వస్తే తెల్లందాకా దొంగల్లాగా పట్టుకున్నట్టు. ఎందుకంటే నక్సలైట్ నేను చిన్నప్పుడు చూసిన నక్సలైట్లను కూడా ఇదే డే అండ్ నైట్ వచ్చి నక్సలైట్ సానుభూతి పనులను ఇళ్ళకి వేసుకొని పోదురు. ఆ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ముడుతుందంటే మీ ధైర్యం మెచ్చుకోవాలి. మీ ధైర్యాన్ని రేపు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ప్రజల మీద ఆధారపడి లేడాయన. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు దూరమైంది. టోటల్ ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ డిస్కనెక్ట్ అయిన ఆయన. ఎవరితో కూడా ఆయనకు సంబంధాలు లేవు. ఆయనకు మండలానికి 4-5 చెంచాగాలతో తప్ప ఈ మంత్రికి ఎవరితోని సంబంధాలు, ప్రజలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. కాబట్టే ఆయన ఇలా పోలీసుల మీద, అధికారం మీద, డబ్బు మీద, ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించుకున్న డబ్బున్నది, ఆ డబ్బుతో గెలుస్తామనే అహంకారంతో విర్రవీగుతాడు. కానీ రాజకీయ చైతన్యం ఉన్న సిరిసిల్ల విప్లవాల గడ్డ. సిరిసిల్ల ప్రజలకు చైతన్యం ఉంది. సిరిసిల్ల ప్రజలు ఎటువంటి విచక్షణతో నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలో సిరిసిల్ల ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో అవకాశం ఇస్తే నేను సిరిసిల్ల నుండి పోటీ చేయడం సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ మీద పోటీ చేసి కేటీఆర్ ఓడిస్తా. కేటీఆర్ ఇక్కడ పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. కేటీఆర్ పారిపోతాడనేటువంటి ఒక అంశం ఇక్కడ రూమర్ ఉంది. అతను పారిపోవద్దని నేను కేసీఆర్ కోరుకుంటున్నా. కేటీఆర్కు నువ్వు ఖచ్చితంగా సిరిసిల్లనే పోటీ చేయి. నువ్వు సిరిసిల్ల పోటీ చేయాలనే విషయంలో నేను చాలా ఆసక్తితో ఉన్నా. నిన్ను ఎట్లా ఓడగొట్టాలో, నిన్ను ఏ విధంగా నిన్ను సిద్దిపేట పంపాలో చాలా బాగా తెలుసు. నువ్వు ఇలా ఏదో 10 మంది కార్యకర్తలు పెట్టుకొని, అధికారం పెట్టుకొని నువ్వు తమాషాలు చేస్తున్నావు. ప్రజల మూడు ఏముంది, నిన్ను ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారు నిన్ను ఎన్నికలనే విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఖచ్చితంగా కేటీఆర్ సిరిసిల్ల గడ్డ మీద ఓడించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే కేటీఆర్ ఓడిపోబోతున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. దీన్ని ఎప్పటి కూడా ఆపలేడు. ఇది ప్రజలకు తీసుకుపోతున్నాం మేము. సిరిసిల్ల ఆత్మ గౌరవమే గెలుస్తుంది. ఇప్పుడు సిరిసిల్లలో గెలిచేటోడు ఉమేష్ రావా, రమేష్ రావా, ఇంకోడా కాదు, గెలిచేటోడు సిరిసిల్ల బిడ్డ. రేపు గెలిచే సిరిసిల్ల బిడ్డ, గెలిచేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాం. కేటీఆర్ను ఓడించి పంపించేస్తాం. అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తున్నా. నేను ఖచ్చితంగా పోటీ చేస్తా, సమస్య లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. నా కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఒక 20 సంవత్సరాలు నా కాంట్రిబ్యూషన్ అంతా కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేసి నేను నమ్ముతున్నా. అవకాశం వచ్చాక నేను ఖచ్చితంగానే పోటీ చేస్తున్నాం. కేటీఆర్ ఓడించి నేను గెలుస్తున్నా. గత 3 నెలలుగా కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించకుండా మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ కార్యాలయం వద్ద పలువురు కౌన్సిలర్లు నిరసన తెలిపారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఇప్పటివరకు జరపకపోవడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా నియమ నిబంధనలు అతిక్రమించి సమావేశం జరపకపోవడం వల్ల చైర్మన్ పదవి చట్టబద్ధంగా రద్దు అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. సమావేశాలు నిర్వహించాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలి. కమిషనర్ గారు, చైర్మన్ గారు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రకారం ప్రతి నెలకొకసారి మనం సర్వసభ సమావేశాలు నిర్వహించుకోవాలి. సాధారణ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలి. ప్రజల సమస్యలపై చర్చించుకోవాలి. కానీ ఎలాంటి మీటింగ్ పెట్టకపోవడం అనేది మాకు గమనార్హం. కమిషనర్ గారు కూడా దీనిపైన ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న చాలా మంది రోగులు తుంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని కిమ్స్ సన్ ఫైన్ హాస్పిటల్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవి గురవారెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ లేదా కోవిడ్ ఇన్ఫెక్షన్ చికిత్స సమయంలో స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్ల ఏవియన్ అనే ఈ సమస్య పెరుగుతున్నాయని అన్నారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న 6 నుండి 9 నెలల తర్వాత లక్షణాలు తరచుగా కనిపిస్తాయని అన్నారు. 40% నుంచి 50% మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలో చెబుతున్నాయని అన్నారు. ఇందులో తుంటి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం చాలా అవసరమని అన్నారు. అడ్వాన్స్ స్టేజ్లో హిప్ రిప్లేస్మెంట్ వల్ల తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. I'm Dr. Adarsh. I'm a consultant orthopedic surgeon here, Sunshine Bone and Joint Institute లో. నేను హిప్ సర్జన్ కూడా. అండ్ ఇక్కడ గురువారెడ్డి సార్ ఉన్నారు అండ్ వివిఎన్ ప్రసాద్ సార్, డాక్టర్ కుషల్, డాక్టర్ దివాకర్, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద హిప్ టీమ్. ఓకే, సో ఇవాళ నేను జస్ట్ బ్రీఫ్గా ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హిప్ ఆర్థరైటిస్. ఏవి అని ఒక ప్రాబ్లం ఉంది, కండిషన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు దాన్ని. సో చాలా మందికి యంగ్ ఏజ్ గ్రూప్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 20 to 35 ఏజ్ గ్రూప్లో చాలా మందికి. సో ఫస్ట్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రోబోటే మొత్తం ఆపరేషన్ చేస్తుందా అని. అట్లా కాదు, ఇది ఓన్లీ మనకి అసిస్ట్ చేస్తుంది. సో చూస్తే సో కానీ ఆ రోబోట్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ అంతా దీని మీద ఉంటుంది, అది రోబోట్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో రోబోట్ ఓన్లీ మనకి అసిస్ట్ చేస్తుంది. సో ఇది నీ సర్జరీ అనుకోండి, మోకాల్ సర్జరీ ఇట్లా కనిపిస్తుంది. సో రోబోట్ సర్జరీ చేసేది మేము, కానీ రోబోట్ అసిస్ట్ చేస్తుంది. సో ఈ ఏరియా బయటకి వెళ్ళనియదు అనమాట. ఇట్ డజంట్ అలౌస్ టు గో అవుట్. సో ఇది ఒక వీడియో, జస్ట్ నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వచ్చిన వీడియో. సో కట్ చేయాల్సిన బోన్ అంతా గ్రీన్లో ఉంటుంది. సో ఆపరేషన్ చేసేది సర్జనే, కానీ ఈ రోబోట్ ఆ లైన్ బయటికి వెళ్ళనియదు అనమాట. సో ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన బోనే కట్ అవుతుంది. సో దీనివల్ల ప్రిసిషన్ పెరుగుతుంది, అమౌంట్ ఆఫ్ బోన్ తీసిన బోన్ తగ్గుతుంది. సో డెఫినెట్గా రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఈ మ్యాకో రోబోట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ 3 ఆపరేషన్స్ చేయొచ్చు. దీంట్లో టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయొచ్చు, పార్షల్ నీ రిప్లేస్మెంట్ చేయొచ్చు అండ్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్. అంటే ఆ బాల్ రౌండ్గా ఉండాల్సిన బాల్ షేప్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 4లో ఆ కప్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ ఎక్స్టేజ్ 360 degreesలో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్, నీ జాయింట్ అయితే ఓన్లీ వన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, కానీ హిప్ జాయింట్ 360 degreesలో రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఒక బాల్ ఉంటుంది, ఒక కప్ ఉంటుంది దానివల్ల. నెక్స్ట్ ఇట్స్ ఫ్రీలీ మొబైల్ జాయింట్, అంటే 360 degreesలో మూవ్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ బాల్ మీద కార్టిలేజ్ అని ఉంటుంది, ఇది బేసిక్గా గుజ్జు అనమాట. ఆ గుజ్జుకి హెల్త్ ఉండాలంటే దానికి ఒక బ్లడ్ సప్లై ఉంటుంది. సో బేసిక్గా ఈ బ్లడ్ వెసల్స్ ఈ బోన్ నుంచి వచ్చి ఆ బాల్కి సప్లై చేస్తాయి. కొన్ని కారణాల వల్ల ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతుంది. బేసిక్గా ఆహారం లేకపోతే మనిషి ఎట్లా అన్హెల్దీ అయిపోతారో ఆ కార్టిలేజ్ కూడా అంతే. సో బేసిక్గా బ్లడ్ సప్లై చేరకపోతే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఏదో ఒక కారణం వల్ల ఇక్కడ బ్లాక్ అయిపోతుంది, ఒక ట్రాఫిక్ జామ్ లాగా అనుకోండి. సో ఏంటి కాజెస్ ఏంటి దానికి? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లాక్. ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొత్త బాల్ ఇస్తాము, కప్ని తీసేసి కొత్త కప్ ఇస్తాము. సో ఆ బాల్కి సపోర్ట్ లాగా స్టెమ్ వేస్తాము. సో ఎక్స్రే ఇట్లా కనిపిస్తుంది మనకి ఆపరేషన్ తర్వాత. ఇది కొత్త కప్, కొత్త బాల్ అండ్ ఒక స్టెమ్. సో దీంతో ఆ రఫ్ బాల్, రఫ్ కప్ వెళ్ళిపోయి మంచిగా స్మూత్ మూమెంట్స్ వచ్చేస్తాయి. ఈ కప్పు నేను లోపలికి వెళ్ళి రీమ్ చేస్తూ ఉంటాను. దీనికి ఇటుపక్క 2 రక్తనాళాలు, ఇటుపక్క 2 రక్తనాళాలు, నరాలు ఉంటాయి. అవి మనకు కనపడవు ఇది ఆపరేట్ చేసేప్పుడు, ఎందుకంటే ఒక టిష్యూ ఉంటుంది. నేను పొరపాటును రీమ్ చేసేప్పుడు రేమర్కి వచ్చి వెనక్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈ నరం కట్ అవ్వచ్చు, లేకపోతే ఈ రక్తనాళం కట్ అవ్వచ్చు మామూలుగా. బట్ రోబోట్ లాగా అవ్వదు, ఎందుకంటే రోబోట్ హ్యాప్టిక్ కంట్రోల్ అని కంప్యూటర్లో 2 గీతలు కొట్టేసి ఉంటాయి. నేను ఆ గీత దాటితే రోబోట్ నన్ను పనిచేయదు. రోబోట్ స్టాప్ చేసేస్తాను, పవర్ ఆఫ్ అయిపోతుంది, అది అయిపోతుంది, పవర్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద హ్యాప్టిక్ కంట్రోల్. ఆ హ్యాప్టిక్ కంట్రోల్ అన్నమాట అది మిగతా రోబోట్స్కి లేదు. కాబట్టి సేఫ్టీ అంటే ఈ రోబోట్తో యాక్యురసీ అంటే ఎక్కడ కప్ వేయాలంటే అక్కడ కప్పు. ఫర్ ఎగ్జాంపుల్గా రోబోటిక్స్తో అయితే అరౌండ్ 4 to 5 lakhs స్టార్ట్ అవుతుంది. అమెరికన్ జాయింట్స్ అన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ మరి అమెరికన్ అండ్ జర్మన్. ఇండియన్ జాయింట్స్ అయితే ఇంకొంచెం తక్కువ ఉంటాయి. సో లెట్ us say from 2.5 to 5 to 6 lakhs దాకా ఉంటుంది రేంజ్. కారులో రకాలు ఉన్నట్టు, చీరల్లో రకాలు ఉన్నట్టు, జాయింట్లలో కూడా రకాలు ఉన్నాయి. సో అది సెరామిక్ ఇస్ డిఫరెంట్ జాయింట్ అది. ఓకే ఇస్మాయిల్, ఈ మాటలు ఏంటి చెప్పు. పాత రోజులు అంటే 50 ఏళ్ల కింద అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే జీవితాంతం కొట్టడం, లేకపోతే బెడ్ మీద. ఇప్పుడు అన్నీ లేవు. జాన్ చాన్లీ అని ఒక ఇంగ్లాండ్ డాక్టర్ కనిపెట్టాడు హిప్ రిప్లేస్మెంట్. ఆయనకి మనందరం ఈరోజు నివాళులు అర్పించుకోవాలి. ఓకే
ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్? 14 ఏళ్ళ నుంచి చేస్తాం, అంటే బోర్డ్ మెచ్యూరిటీ చేస్తాం. మ్యాక్సిమం 14 ఇయర్స్. ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయి చేసాం 14 ఇయర్స్ అమ్మాయి. వన్ మోర్ బాయ్. మొన్నే ఒక ఆంధ్రాలో ఒక మినిస్టర్ గారి కూతురు కూడా చేసాం మొన్న మధ్య. ఓల్డెస్ట్ వచ్చి మనం చేసింది 85, బట్ 90 కూడా చేయొచ్చు. 85 చేసాం. 85 అగైన్ ఇట్స్ ఏజ్ అనేది మన దీన్ని బట్టి, మన దారుఢ్యాన్ని బట్టి. ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్, అది సంగతి. సో దెర్ ఇస్ నో లిమిట్, ఎవరికైనా చేయొచ్చు ప్రొవైడెడ్ మెడికల్ ఫిట్నెస్ ఉంటే. హన్మకొండ జిల్లా కాజీపేటలో కాంగ్రెస్ నాయకుడు తోట నవీన్ పై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంకుశ్ అన్నారు. హన్మకొండ జోడో యాత్రలో పార్టీ అధ్యక్షురాలు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాజీపేట చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. మరి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళైనా కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. అదొక అంశం. అయితే కుడాలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మరి అవినీతికి పాల్పడుతున్నారని, కుడా చైర్మన్ గారు మరి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆనాడు న్యూ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో నిబంధనలకు విరుద్ధంగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు అప్పజెప్పిన విషయంపై తోట పవన్ ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా అంచెలంచెలుగా తోట పవన్ యువ నాయకుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేక ఈ యొక్క దాడిని చేశారని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. దానికి నిదర్శనమే ఈ దాడి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా ప్రజల కోసం ఎన్నికలలో ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులు మరి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మరి యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ప్రజలకు జవాబు చెప్పండి అని అడగడంలో తప్పున్నదా? మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను దాడులు చేసి బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడేది లేదు. అదేవిధంగా మీరు చూడండి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఎవరున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలనే తీసుకోండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఈదమ్మ మాందాత జాతరలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ, మున్సిపల్, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రమబద్ధీకరించిన ఇండ్ల స్థలాల పట్టాలు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో సతుల స్థానంలో పతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషం. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులైన కుబీర్ ఎంపీపీ తూము లక్ష్మీబాయి స్థానంలో ఆమె కొడుకు తూము రాజేశ్వర్, కుబీర్ సర్పంచ్ మీరా స్థానంలో భర్త విజయ్ హాజరయ్యారు. జెడ్పీటీసీ అల్కాతాయి స్థానంలో ఆమె మామ మాజీ ప్రజాప్రతినిధి శంకర్ చౌహాన్, బైంసా జెడ్పీటీసీ సోలంకి దీపా స్థానంలో ఆమె తండ్రి భీమ్రావ్, ఎంపీపీ జాదవ్ కల్పన స్థానంలో ఆమె భర్త జాదవ్ గణేష్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు అవకాశాలు ఇచ్చినా వారిని పక్కనే పెడుతున్నారని పలువురు గుసగుసలాడారు. నిమ్మలవారు విజయలక్ష్మి, నిమ్మలవారు విజయలక్ష్మి, అందేకార్ శోభ, కంబలి రేఖ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్లు కోళ్ల యాదవ్, కొస్గి నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా ముందుగా
పరిగిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్ర తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబా పడి బాబా పడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ నిర్వాకం వల్లనే రైతుల పంటలకు మద్దతు ధర కరువు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణ. ఏపీలో ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను కాపాడుతాం. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా స్పష్టీకరణ. గుండెగాం పునరావాసానికి చర్యలు చేపడుతున్నాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి వెల్లడి. అధిష్టానం ఆదేశిస్తే కేటీఆర్ ను ఓడించి నా సత్తా చూపుతా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.